क्लीं कृष्णाय नमः। श्री वेणुगोपाल स्वामी परात्मने नमः। श्री श्री वेणुगोपाल स्वामी रुक्मिणी सत्यभाम सहित श्री वेणुगोपाल स्वामी ध्वजस्तंभ प्रतिष्ठा मरियु अष्टाक्षरी महामंत्र हवन सहित ఈ దివ్యమైనటువంటి కార్యక్రమంలో శ్రీకూర్మం ఆస్థాన పండితులు ప్రధాన అర్చక స్వాముల వారు ఆధ్వర్యంలో కూర్మనాథ స్వామి వారి ఆధ్వర్యంలో ఈ వైదిక కార్యక్రమాలని జరుగుతున్నాయి. వారి పర్యవేక్షణలో సాయంత్రం పూట ఈ నాద అర్చన, నృత్య అర్చన, వాద్య అర్చన, సంగీత త్రయంతో ఈ సాంస్కృతిక కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది. అందులో మొదటి రోజున అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థాన ఆస్థాన విద్వాంసులైనటువంటి నాదస్వర బృంద కళాకారులచే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు వారి యొక్క నాదస్వర సంగీత కచేరీ జరగబడుతుంది. వారి ఆస్థాన విద్వాంసులు ప్రధానార్చకులైనటువంటి ఇప్పిలి శంకర శర్మ గారి ఆధ్వర్యంలో వారు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. తదనంతరం జానపద భక్తి నృత్య కళాపం అయినటువంటి కోలాటం శ్రీ డాక్టర్ నీరజ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటల నుంచి 7:30 గంటల వరకు జరుగుతుంది. తర్వాత సాయంత్రం 8 గంటల నుంచి 7:30 గంటల నుంచి తెనాల వాస్తవమైనటువంటి మొగలిచర్ల నాగమణి గారి భాగవతాన్ని గారిచే హరికథ గానం ఉంటుంది. ఆ తర్వాత ఆఖరి ప్రోగ్రామ్ గా మద్రాస్ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థినులు కుమారి సాయి రితిక మరియు బృందం వారిచే భరతనాట్య నృత్య ప్రదర్శన ఉంటుంది. ఈ రోజుగా ఈ కార్యక్రమాలు ఆ నృత్య ప్రదర్శనతో పూర్తి జరుగుతుంది. అదే విధంగా మరునాడు శుక్రవారం నాడు యథావిధిగా తెల్లవారుజాము నుంచి యజ్ఞయాగాదులు పూజా కార్యక్రమాలతో పాటు సాయంత్రం 4:30 సామూహిక లక్ష్మీ పూజ స్వామివారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ఈ పాల్గొనే భక్తులంతా ముఖ్యంగా మహిళలు వారికి చెప్పబడినటువంటి పూజా సామాగ్రి తీసుకొని వారు మండపంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. లక్ష్మీ పూజ అనంతరం స్వామివారి ప్రసాదంగా ప్రతిమ మరియు ప్రసాదం ఇవ్వబడుతుంది స్వామివారి చేతుల మీదుగా. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వారణాసి వాస్తవ్యులచే కథక్ నృత్యం మరియు వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాశీ క్షేత్రం నుంచి వస్తున్నారు. అదేవిధంగా ఆఖరి రోజు అయినటువంటి శనివారం 7/6/2025 తేదీ ఉదయం పైన చెప్పబడిన సమయానికి ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం, తదుపరి స్వామివారి కళ్యాణ మహోత్సవంతో పాటు వేద ఆశీర్వాదం మరియు పండిత సమారాధన మరియు నారాయణ సేవతో పాటు స్వామివారి ప్రసాద వితరణ మరియు పూర్ణాహుతి కార్యక్రమాలతో యజ్ఞ సమాప్తి జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి సప్తస్వర సంగీత వాద్య విభావరి మన హైదరాబాద్ నుంచి మ్యాండిలిన్ విద్వాంసులు మరియు వైలిన్ విద్వాంసులు, అలాగే కాశీ క్షేత్రం నుంచి హిందుస్థానీ కళాకారులు, అలా అందరూ డాక్టర్ బి సత్యవర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరుగుతుంది. ఈ పై కార్యక్రమాలన్నిటికీ పెద్దలు చెప్పినట్టుగా, పెద్దలు నిర్వహించినట్టుగా
మా ధర్మకర్తల మండలి మరియు గ్రామస్తులు యువజన సంఘ సభ్యులు మరియు గ్రామ ప్రజలందరి పక్షాన ఈ కుసుంపురం గ్రామ పంచాయతీ పక్షాన మన ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ ప్రత్యక్షంగా ఈ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నటువంటి విక్కీ వేణుగోపాల్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం లైవ్ ప్రస్తుతం కూడా జరుగుతుంది. అందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించి దగ్గరలో ఉన్న వాళ్ళంతా ఈ కార్యక్రమాల్లో చేరుకొని పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని కృపకు పాత్ర కావాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా గ్రామ పెద్దలు, ధర్మకర్తలు మరియు ప్రతి కార్యకర్తకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మా తదుపరి కుసుంపురం గ్రామానికి చెందినటువంటి నాయుడు గారైనటువంటి బత్రి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో మరియు మిత్ర ధర్మారావు గారు కుటుంబ సభ్యులు మరియు మన సింధు వారి కుటుంబం అందరూ పేరు పేరున మన సురేష్ బృందావన విషయ గారు కుటుంబ సభ్యులు, మాతృమూర్తి యువజన సంఘం మరియు పాండురంగ భజన సంఘ భక్తులు అందరూ 50 మందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జయ శ్రీమన్నారాయణ. మరొకసారి ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులందరూ పక్షాన స్వామివారి పక్షాన ప్రార్థిస్తున్నాం. జయ శ్రీమన్నారాయణ. నమస్కారం.